దేవాదుల ప్రాజెక్టును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం, గోదావరి ఇన్ఫ్లో వివరాలను మంత్రుల బృందానికి వివరించారు ఇరిగేషన్ అధికారులు. దేవాదుల ప్రాజెక్టు వద్ద అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై సాంకేతిక నిపుణుల మార్గదర్శకత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుందని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డ్యాం సేఫ్టీ అథారిటీ, సిడబ్ల్యూసీ నివేదికల ప్రకారమే నిర్ణయాలుంటాయని చెప్పారు. బ్యారేజీల్లో నీళ్లు నింపడం ప్రస్తుతానికి అత్యంత ప్రమాదకరమని డ్యాం సేఫ్టీ అధికారులు హెచ్చరించారని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మేడిగడ్డ సంబంధించినటువంటి పిల్లర్స్ కుంగిపోయినాయని అందరూ తెలిసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డేట్స్ తో సహా స్పష్టంగా చెప్పారు. వారి టైంలో అది కుంగిపోతే వారి టైంలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చి స్పష్టంగా ఇది కుంగిపోయింది, దీంట్లో నీళ్లు ఇలాగే నింపి ఉంచుకుంటే చాలా ప్రమాదం. కమిషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిందని తెలిపారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ పార్టీ 3 బ్యారేజీల్లో నీళ్లు నింపడానికి అవకాశం లేకుండా చేసిందని ఆరోపించారు ఆయన. లోపభూయిష్ట నిర్మాణంతో ఇబ్బందులు తలెత్తాయని స్పష్టం చేశారు మంత్రి ఉత్తమ్. పార్టీలు చేసిన దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ దాని వాస్తవాలు మీ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ రైతాంగానికి తెలియజేయాలని చెప్పి మేము వాస్తవాలు మేము ముందు పెడుతున్నాం. అసలు ఈ రోజు ఆ పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే కమిషన్ల కకృతి కోసం, లోపభూయిష్ట నిర్మాణంతో